ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా మన వీడియోని మీరు లైక్ చేయండి. లైక్ చేస్తేనే నన్ను మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, కొత్త వెబ్సైట్ అనగా ttdevastanam.gov.in ఈ వెబ్సైట్ విధానం ద్వారా లేదా మనకు టీటీడీ యాప్ ద్వారా మాత్రమే ఈరోజు ఉదయం 11 గంటలకు మీ అందరూ కూడా జూన్ నెలకి సంబంధించి పరకామణి సేవ, నవనీత సేవ, జనరల్ శ్రీవారి సేవ ఈరోజు విడుదలవుతుంది. బుక్ చేసుకోగలరు. ఉదయం 11 గంటలకు జనరల్ శ్రీవారి సేవ, 12 గంటలకు నవనీత సేవ, 1 గంటకి పరకామణి సేవ విడుదలవుతుందండి. మీరు ఇక్కడ చూడండి, నేను యాప్లో చూపిస్తున్నాను. మీరు ఇలా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, పిలిగ్రిమ్ సర్వీసెస్ దగ్గర వ్యూ ఆల్ అని కనుక మీరు సెలెక్ట్ చేసినట్లయితే కాస్త ఇలా స్క్రోల్ చేస్తే అదర్ సర్వీసెస్ దగ్గర శ్రీవారి సేవ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఓపెన్ చేస్తే మీకు 11 గంటలకు డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ప్రస్తుతం అయితే వెబ్సైట్ అనేది ఇప్పుడు ఓపెన్ అవ్వదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఈరోజు ఉదయం 11 గంటలకు మీరు అందరూ జూన్ నెలకు సంబంధించి సేవ బుక్ చేసుకోగలరు. అలాగే ఈరోజు ఎటువంటి దర్శన టికెట్ లేని వారు డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మీరు వెళ్ళినట్లయితే మీరు ఉచిత దర్శనం అనేది ఎటువంటి టికెట్ లేకుండా చేసుకోవచ్చు. దానికి సుమారు 8 నుంచి 11 గంటల దర్శనం పట్టే అవకాశం అయితే ఉన్నదండి. అలాగే ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు పూర్తిగా అయిపోయినాయి. టీటీడీ యాజమాన్యం వారు నిన్న రాత్రి 8 గంటల తర్వాత ఈ రోజుకి సంబంధించి దాదాపు 10,000 టోకెన్లు ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో విడుదల చేశారు. అవి అయిపోయాయి. రేపటికి సంబంధించి 4,000 టోకెన్లు విడుదల చేశారు. అవి కూడా అయిపోయినాయి. ఈ రెండు కూడా విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసంలో రోజు ఇస్తారండి. రాత్రి ఒక రోజు ముందు రండి, మీరు రేపటికి సంబంధించిన టోకెన్లు ఇస్తారు. ఓకేనా? ఇక మే నెల, ఇక రేపటి నుంచి మనందరికీ మే నెల మొదలవుతుంది. విఐపి బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే కొనసాగుతాయి. ఎటువంటి రికమెండేషన్ లెటర్లు రేపటి నుంచి ఉండవు. మే 1 నుంచి జూలై 15 వరకు మీకు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలరు. అలాగే ఈ రోజు నుంచి అనగా ఇక మనందరికీ మెయిన్ టికెట్లు, ఉచిత సర్వదర్శన టోకెన్లు అనేవి కాస్త అధికంగా పెంచే అవకాశం ఉన్నది. వేసవి సెలవులు కాబట్టి తిరుపతిలోని కౌంటర్లలో ఈ టోకెన్లు భక్తుల సౌకర్యార్థం అయితే పెంచడం జరగవచ్చు. దాదాపు రోజుకి 2 నుంచి 3,000 ఎక్స్ట్రా టోకెన్లు ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇంకొకటి భక్తులందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మే, జూన్, జూలై వరకు 300, 500 రూపాయల దర్శన టికెట్లు అన్నీ అయిపోయినాయి. వయోవృద్ధుల, వికలాంగుల టికెట్లు ఆన్లైన్లో బుకింగ్ అయిపోయింది. అంగ ప్రదర్శన అయిపోయింది. రూములు అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయండి. కేవలము ఆన్లైన్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు జూలై మంత్కి మాత్రమే మీకు ఉన్నాయి. అలాగే జూను, మే, జూలై వరకు సంబంధించి అంటే జూన్, జూలై ఈ 2 నెలలకు సంబంధించి హోమం టికెట్లు ఉన్నాయి. వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ విషయం మీరు తెలుసుకోగలరు. సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణం టికెట్లు, ఆర్జిత సేవలు, సహస్ర దీపాలంకరణ అన్నీ అయిపోయినాయి. ఇంకా మీరు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ఓకేనా? ఈ 3 నెలలకు సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను తప్పకుండా అడగగలరు. ధన్యవాదాలు.